బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి, భారత సమాజంపై ఆయన వేసిన ముద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన స్త్రీలు, బడుగు, బలహీన వర్గాల కోసం ఎంత కృషి చేశారో రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన పలు అధికరణలు మనకు తెలియజేస్తాయి. అంబేద్కర్ మరియు గాంధీలు అప్పుడున్న కాలమాన పరిస్థితులకు భిన్న పార్శ్వాలు. వారిద్దరి మధ్య చాలా సమావేశాలు జరిగినా వారిద్దరి మధ్య ఉన్న ఏ సైద్ధాంతిక విభేదాలు వారిని ఒకరిని దూరంగా ఉంచాయి? అంబేద్కర్ స్వాతంత్ర పోరాటంలో చురుకుగా ఎందుకు పాల్గొనలేదు? వ్యక్తిగా ఆయన దైనందిన జీవితం, ఆయన అభిరుచులు ఎలా ఉండేవి? పారిశ్రామికవేత్త బిర్లా ఆయనకు 10 లక్షలు ఎందుకు ఇస్తానన్నారు? అందుకు బదులుగా నేనెవరికి అమ్ముడుపోవడానికి పుట్టలేదు అని బాబాసాహెబ్ ఎందుకు అన్నారు? ఈ వివరాలు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వాతంత్ర పోరాటం ఉధృతంగా జరుగుతున్న కాలం నుండే అంబేద్కర్ తనను తాను దాని నుండి వేరు చేసుకున్నారు. ఆయన దృష్టిలో దేశ స్వాతంత్ర్యం కోసం చాలామంది నాయకులు పోరాటం చేస్తున్నారు. కానీ అంతకంటే ముఖ్యమైన వ్యక్తి స్వాతంత్ర్యం బాబాసాహెబ్ దృష్టిలో చాలా ముఖ్యమైన అంశం. దీనికి కారణం ఆ కాలం నాటి సమాజంలో ఆయన ఎదుర్కొన్న దారుణమైన అంటరానితనం మరియు కుల వివక్ష. 1901లో తన తండ్రిని కలవడానికి 10 సంవత్సరాల అంబేద్కర్ తన సోదరుడితో సతారా నుండి కోరెగాం వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్ నుండి తన తండ్రి ఇంటికి వెళ్ళడానికి ఎద్దుల బండి నడిపే వ్యక్తి కులం కారణంగా వారిని బండిపై తీసుకువెళ్ళడానికి నిరాకరించాడు. వరకు రెట్టింపు డబ్బులు తీసుకుని తాను నడుస్తూ అంబేద్కర్ సోదరులు ఇద్దరూ బండి నడుపుకుంటూ వెళ్ళడానికి ఆ ఎద్దుల బండి యజమాని అంగీకరించాడు. 1945లో వైస్రాయ్ కౌన్సిల్లో లేబర్ కమిటీ సభ్యుడిగా ఉన్న అంబేద్కర్ అప్పటి ఒరిస్సాలోని జగన్నాథ ఆలయానికి వెళ్ళగా కులం కారణంగా ఆయన్ను లోపలికి రానివ్వలేదు. అదే సంవత్సరం కలకత్తాలోని ఒక వ్యక్తి ఇంటికి అంబేద్కర్ వెళ్ళినప్పుడు మహర్ కులస్తుడికి భోజనం వడ్డించడానికి ఆ వ్యక్తి పని మనుషులు నిరాకరించారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టడానికి ఇవి కారణాలు అయ్యుండొచ్చు. ఆయన ఆత్మకథ వెయిటింగ్ ఫర్ ఎ వీసాలో ఆయన ఎదుర్కొన్న దారుణ కుల వివక్ష గురించి వివరంగా రాశారు. ఆయన ఆత్మకథపై నేను చేసిన వీడియో లింక్ పైన కార్డ్స్లో పెడుతున్నాను, చూడండి. వీడియో చూస్తున్న వారికి ఒక రిక్వెస్ట్. ఆ ఛానల్ అనలిటిక్స్ చూస్తే వీడియో చూసే వాళ్లలో 95.6% మంది చూసి వదిలేస్తున్నారు. కేవలం 4.4% మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అలా కాకుండా మీకు గనక నేను చేస్తున్న వీడియోలు నచ్చితే లైక్ చేయడమే కాకుండా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆ పక్కనే ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులు, బంధువులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ధనంజయ్ ఖీర్ రాసిన డాక్టర్ అంబేద్కర్ లైఫ్ అండ్ మిషన్ ప్రకారం 1931 ఆగస్టు 14న డాక్టర్ అంబేద్కర్ గాంధీ గారిని కలిసినప్పుడు, మీరు పుట్టకముందు నుంచే నేను అంటరాని వారి సమస్యల గురించి ఆలోచిస్తున్నాను, అయినా మీరు నన్ను వారి పక్షపాతిగా గుర్తించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది అని గాంధీ గారు అన్నప్పుడు, అంబేద్కర్, మీరు నిజంగా అస్పృశ్యుల పట్ల సానుభూతి ఉన్నవారైతే అస్పృశ్యుల పట్ల వివక్ష చూపేవారిని కాంగ్రెస్లో చేర్చుకునేవారు కాదు. తన ఇంటిలో కనీసం ఒక అంటరాని వ్యక్తికి పని ఇవ్వని వారికి, ఒక అంటరాని వ్యక్తి బాగోగులు చూడని వారికి, ఒక అంటరాని వ్యక్తితో భోజనం చేయని వారికి కాంగ్రెస్లో స్థానం ఇచ్చేవారు కాదు. ఒక అస్పృశ్యుడి దేవాలయ ప్రవేశాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిని మీరు కాంగ్రెస్ నుండి ఎందుకు బహిష్కరించలేకపోయారు అని ప్రశ్నించారు. అంబేద్కర్ 1955 ఫిబ్రవరి 26న బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గాంధీ గారు పైకి కనపడినట్లు అంటరాని వారి సానుభూతిపరుడు కాదని, ఆయన నడిపిన 2 వేర్వేరు పత్రికల్లో ఆయన ఆలోచనలు కరుడుగట్టిన ఛాందస హిందూ ఫిలాసఫీని బయటపెడతాయని అన్నారు. గాంధీ గారు యంగ్ ఇండియా అని ఆంగ్లంలోనూ, దీనబంధు అని గుజరాతీలోనూ 2 పత్రికలు నడిపారని, ఈ 2 పత్రికలు చూస్తే గాంధీ గారు ప్రజల్ని ఎలా మోసం చేశారో తెలుస్తుంది అని అన్నారు. ఇంగ్లీష్ పేపర్లో గాంధీ గారు కుల వ్యవస్థకు, అంటరానితనానికి తాను వ్యతిరేకం అన్నట్లు రాస్తారని, కానీ గుజరాతీ పేపర్లో వర్ణ వ్యవస్థ మరియు కుల వ్యవస్థని బలపరుస్తూ కరుడుగట్టిన హిందూ భావజాలంతో రాస్తారని బాబాసాహెబ్ చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో అంబేద్కర్ ఏమి చెప్పారు అనే పూర్తి వివరాలపై నేను చేసిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సమయం దొరికినప్పుడు ఆ వీడియో ఒకసారి చూడండి. ఆ రోజుల్లో అంబేద్కర్లా ఉన్నత చదువులు చదివిన వ్యక్తి మరొకరు ఉండకపోవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న ఆయన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గమనించండి. అప్పటి బొంబాయిలోని ప్రసిద్ధ ఎలిఫెంట్ స్టోన్ కళాశాల నుండి ఆయన BA పట్టా పొందారు.
తర్వాత కొలంబియా విశ్వవిద్యాలయం నుండి ఒక పిహెచ్డి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఇంకొక పిహెచ్డి పొందారు. అప్పటికి విదేశీ యూనివర్సిటీల్లో చదివి దక్షిణాసియా దేశాల నుండి 2 పిహెచ్డీలు తీసుకున్న ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. అంబేద్కర్ గొప్పతనం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఆయన గురించిన 25 అద్భుత విషయాలు అని నేను చేసిన వీడియో పైన కార్డ్స్లో పెడుతున్నాను, చూడండి. అలాగే నా ఛానల్లోని అంబేద్కర్ ప్లేలిస్ట్లో కూడా చూడవచ్చు. మొదటి నుండి బాబాసాహెబ్కు కుక్కలను పెంచడం, తోట పని అంటే చాలా ఇష్టం. ఆయన గార్డెన్లో ఉన్న ప్రతి చెట్టు బొటానికల్ నేమ్ ఆయనకు తెలుసు. అప్పటికి దేశంలోని అత్యుత్తమ పుస్తకాలన్నింటినీ ఆయన సేకరించారు. ఇన్సైడ్ ఏషియా అనే పుస్తకంలో అంబేద్కర్ గురించి జాన్ గుంథేర్ ఇలా రాశారు. నేను 1938లో రాజగృహలో అంబేద్కర్ను కలిసినప్పుడు ఆయన దగ్గర 8,000 పుస్తకాలు ఉన్నాయి. ఆయన మరణించే నాటికి ఈ సంఖ్య 35,000కు పెరిగింది. అంబేద్కర్ సహచరుడు శంకరానంద శాస్త్రి తన మై ఎక్స్పీరియన్సెస్ అండ్ మెమరీస్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకంలో ఇలా రాశారు. నేను 1944 డిసెంబర్ 20 మధ్యాహ్నం అంబేద్కర్ను ఆయన ఇంట్లో కలవడానికి వెళ్ళాను. జామా మసీద్ ప్రాంతానికి వెళ్ళి మాట్లాడుకుందామని ఆయన నాతో అన్నారు. ఆ రోజుల్లో ఆ ప్రాంతం పాత పుస్తకాలకు కేంద్రంగా ఉండేది. సాయంత్రం నేను భోజనానికి టైం అయిందని చెప్పే వరకు ఆయన అక్కడే ఉన్నారు. అంబేద్కర్ అక్కడికి వచ్చారని తెలియడంతో ఆయన్ని చూసేందుకు చాలామంది గుమిగూడారు. అంతమంది జనంలో కూడా ఆయన వివిధ విషయాలకు సంబంధించి 2 డజన్ల పుస్తకాలను కొన్నారు. ఆయన తన పుస్తకాలను ఎవరికి ఇచ్చేవారు కాదు. కావాలంటే ఎవరైనా తన లైబ్రరీకి వచ్చి చదువుకోవచ్చని అనేవారు అని గంధేర్ వెల్లడించారు. 1947 ఏప్రిల్ 13 నాటి జై భీమ్ సంచికలో అంబేద్కర్ గురించి కర్తార్ సింగ్ పొలోనియస్ ఇలా రాశారు. మీరు ఇన్ని పుస్తకాలు ఎలా చదివారని ఆయన నేను అడిగాను. దానికి ఆయన, నేను చదవటం మొదలుపెట్టానంటే పూర్తయ్యేదాకా చదువుకుంటూ వెళ్తాను. ఏది పనికొచ్చే విషయమో ఏది కాదో గ్రహించి చదువుతానని, తెలిసిన విషయాలు ఉంటే దాటవేస్తానని ఆయన చెప్పారు అని వెల్లడించారు. 3 పుస్తకాలు తనపై ఎక్కువ ప్రభావం చూపాయని అంబేద్కర్ చెప్పేవారు. లైఫ్ ఆఫ్ టాల్స్టాయ్ మరియు లీ మిజరబుల్స్. మూడోది థామస్ హార్డీ రాసిన ఫార్ ఫ్రమ్ ది మ్యాడింగ్ క్రౌడ్. అంబేద్కర్ మరో అనుచరుడు నామ్దేవ్ నిమ్గాడే తన పుస్తకం ఇన్ ద టైగర్స్ షాడో ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ అన్ అంబేద్కరైట్ లో ఇలా రాశారు. అంబేద్కర్ రాత్రిపూట పుస్తకాలు చదువుతున్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోతారు. నేను ఒకసారి అర్ధరాత్రి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన కాళ్లకు నమస్కరించాను. అప్పుడు నన్ను తన పెంపుడు కుక్క అనుకుని టామీ అలా చేయవద్దు అన్నారు. నాకు ఆశ్చర్యం వేసి నిలబడ్డాను. ఆయన కూడా నన్ను చూసి ఆశ్చర్యపోయారు. పుస్తకం పట్టుకుంటే ఆయన అందులో అంతగా లీనమవుతారు అని నామ్దేవ్ వెల్లడించారు. అంబేద్కర్కు లైబ్రరీగా పనిచేసిన దేవి దయాళ్ తన డైలీ రొటీన్ ఆఫ్ డాక్టర్ అంబేద్కర్ అనే వ్యాసంలో రాసిన దాన్ని బట్టి అంబేద్కర్ పడక గదిని తన సమాధిగా భావించేవారు. మంచం మీద కూర్చుని వార్తాపత్రిక చదవడానికి ఇష్టపడేవారు. అయితే 1-2 పత్రికలు చూసి మిగిలిన వార్తాపత్రికలను టాయిలెట్కు తీసుకెళ్లేవారు. కొన్నిసార్లు పేపర్లు, పుస్తకాలు టాయిలెట్లోనే వదిలేసేవారు అని వెల్లడించారు. అంబేద్కర్ రాత్రంతా చదివి తెల్లవారుజామున నిద్రపోతారు. కేవలం 3 గంటల పాటు నిద్ర, తర్వాత కొద్దిగా వ్యాయామం, ఆ తర్వాత స్నానం చేసి అల్పాహారం తీసుకునేవారు. పేపర్లు చదివిన తర్వాత కారులో కోర్టుకు వెళ్ళేవారు. అక్కడ పోస్ట్ ద్వారా తనకు వచ్చిన పుస్తకాలను తిరిగేసేవారు. కోర్టు అయ్యాక పుస్తకాల షాపులకు వెళ్ళేవారు. సాయంత్రం ఆయన ఇంటికి వచ్చేటప్పటికి ఆయన చేతిలో చిన్న పుస్తకాల కట్ట ఉండేది అని దేవి దయాళ్ రాశారు. ఆయన మంచి తోటమాలి అని బ్రిటిష్ వార్తాపత్రిక డైలీ మెయిల్ ప్రశంసించింది. కుక్కలను కూడా అంబేద్కర్ ఇష్టంగా పెంచేవారు. ఒకసారి పెంపుడు కుక్క చనిపోయినప్పుడు ఆయన గట్టిగా ఏడ్చారట. సెలవుల్లో బాబాసాహెబ్ వంట కూడా చేసేవారు. తనతో విందుకు మిత్రులను ఆహ్వానించేవారు. 1944 సెప్టెంబర్ 3న అంబేద్కర్ స్వయంగా 7 రకాల వంటలు చేశారు. ఇందుకు ఆయనకు 3 గంటల సమయం పట్టింది అని దేవి దయాళ్ రాశారు. 1948 స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునేందుకు అంబేద్కర్ను శ్రీలంక హైకమిషన్ ఆహ్వానించింది. కార్యక్రమంలో లార్డ్ మౌంట్ బాటన్ మరియు జవహర్లాల్ నెహ్రూ కూడా పాల్గొన్నారు. కానీ అంబేద్కర్ వెళ్ళలేదు. మీరు ఈ ఫంక్షన్కి ఎందుకు వెళ్ళడం లేదు అని నేను బాబాసాహెబ్ను అడిగినప్పుడు, నా విలువైన సమయాన్ని వృధా చేయకూడదని అనుకుంటున్నాను. రెండోది, మద్యం సేవించే అలాంటి పార్టీలకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని అన్నారు. ఆయనకు మద్యం, పొగ తాగడం లాంటి అలవాట్లు లేవు అని రెమినిసెన్సెస్ అండ్ రిమెంబరెన్స్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్న పుస్తకంలో నానక్ చంద్ రట్టు పేర్కొన్నారు. ఆయన చాలా సరళమైన ఆహారం తీసుకుంటారు. ధాన్యాలతో చేసిన చిన్న రొట్టెలు, కొద్దిగా అన్నం, పెరుగు, 3 చేప ముక్కలు తీసుకుంటారు అని రట్టు వెల్లడించారు. 1950 మార్చి 31న ప్రసిద్ధ పారిశ్రామికవేత్త ఘన్శ్యామ్ దాస్ బిర్లా సోదరుడు జుగల్ కిషోర్ బిర్లా అంబేద్కర్ను కలవడానికి ఆయన ఇంటికి వచ్చారు. అంతకు కొద్ది రోజుల కిందటే
పెరియార్ నిర్వహించిన ఓ సభలో భగవద్గీతపై అంబేద్కర్ విమర్శలు చేశారు. హిందువుల గొప్ప మత గ్రంథమైన గీతను మీరు ఎందుకు విమర్శించారు? అలా విమర్శించే కంటే హిందూ మతాన్ని బలోపేతం చేయాలి. అంటరానితనాన్ని తొలగించే ఉద్యమం కోసం ఘనశ్యామ్ దాస్ 10 లక్షల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అని జుగల్ కిషోర్ అన్నారు. అప్పుడు అంబేద్కర్, నేను ఎవరికి అమ్ముడుపోవడానికి పుట్టలేదు, భగవద్గీత సమాజాన్ని విభజించడం నేర్పించింది, అందుకే విమర్శించాను అని అన్నారని శంకరానంద శాస్త్రి తన మై ఎక్స్పీరియన్సెస్ అండ్ మెమరీస్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే పుస్తకంలో రాశారు. బాబాసాహెబ్కు సరదాగా టైంపాస్ కోసం బయటకు వెళ్లే అలవాటు లేదు. జింఖానా క్లబ్ సభ్యుడైనా ఆయన ఎప్పుడూ అక్కడికి వెళ్లేవారు కాదు. ఇంటికి రాగానే నేరుగా తన రీడింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లేవారు. దుస్తులు మార్చుకునేందుకు కూడా సమయం ఉండేది కాదు. ఆయన ఒకసారి ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ సినిమా చూడడానికి వెళ్లారు. ఆ సినిమా చూస్తుండగా మనసులో ఏదో ఆలోచన వచ్చింది. వెంటనే సినిమా మధ్యలోంచి ఇంటికి వచ్చి తన ఆలోచనలను పేపర్ మీద రాయడం ప్రారంభించారు అని దేవి దయాళ్ వెల్లడించారు. బయటికి వెళ్లి భోజనం చేయడం అంబేద్కర్కు నచ్చేది కాదు. మీరు నాకు ఏదైనా పార్టీ ఇవ్వాలనుకుంటే నా ఇంటికే ఆ ఆహారం తీసుకురండి అని ఆయన చెప్పేవారు. బయటికి వెళ్లడం రావడం అంత టైం వేస్ట్ అని ఆయన భావించేవారు. జీవితపు చివరి దశలో బాబాసాహెబ్ వయలిన్ నేర్చుకోవడం ప్రారంభించారు. ఒకరోజు నేను ఆయన తలుపులు మూసి ఉన్న గదిలోకి వెళ్ళాను. అక్కడ ఒక అద్భుత దృశ్యాన్ని చూశాను. ప్రపంచంలోని అన్ని చింతలకు దూరంగా ఆయన కుర్చీలో కూర్చుని వయలిన్ వాయిస్తున్నారు. ఇంట్లో పనిచేసే వారికి ఈ విషయం చెప్పినప్పుడు అందరూ వెళ్ళి ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఆనందించారు అని లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్న పుస్తకంలో ఎన్సి రట్టు పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఎదురుగా చెప్పేవి ముఖస్థితి మాటలు. పరోక్షంగా ఏం చెప్తారో అదే ఆ వ్యక్తి గురించి వారి నిజమైన అభిప్రాయాలు. బాబాసాహెబ్ గురించి జాన్ గుంధేర్, శంకరానంద శాస్త్రి, కర్తార్ సింగ్ పొలోనియస్, నామ్దేవ్ నింగాడే, దేవి దయాళ్, ఎన్సి రట్టు చెప్పిన వాటిని బట్టి బాబాసాహెబ్ క్రమశిక్షణ, వ్యక్తిత్వం, పుస్తకాల పిచ్చి, కేవలం రోజులో 3 గంటలు మాత్రమే పడుకునేవారని మనకు అర్థమవుతుంది. ఆధునిక భారతదేశ చరిత్రలో ఏ ఇతర నాయకుడికి లేని ఎన్నో అవరోధాలు ఎదురైనప్పటికీ తన ఉక్కులాంటి సంకల్పంతో అంబేద్కర్ ఉన్నత శిఖరాలు అధిరోహించారు. బాబాసాహెబ్ క్రమశిక్షణ గురించి, గాంధీ గారితో ఉన్న సైద్ధాంతిక విభేదాల గురించి, ఆ రోజుల్లోనే 10 లక్షలు ఇవ్వజూపినప్పుడు ఆయన స్పందించిన తీరు గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి.